నమస్తే అండి. ఇక్కడ సమస్యల పరిష్కారం పరంగా నాయకులు దూకుడు ప్రదర్శిస్తారు. నియోజకవర్గాలలో పాగా వేసేందుకు ప్రయత్నిస్తారు. అందుకే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క తరహా రాజకీయం కొనసాగుతుంటుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ముఖ్యంగా పిఠాపురం ఎలా చూసుకున్నా ఇతర పార్టీల నాయకులకు ఛాన్స్ కనిపించడం లేదు. ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయం పక్కాగా రాసి పెట్టుకోవచ్చని చెబుతున్నారు. ఎందుకంటే ఇక్కడ విజయం దిశగా వెళ్ళొచ్చు. అక్కడ ఎన్నికలకు 2.5 ఏళ్ల ముందే ఒక నియోజకవర్గంలో నాయకుడి గెలుపునకు నిర్ణయించాలంటే ఆషామాషా కాదు. పోనీ తరతరాలుగా వారసత్వంగా వచ్చిన నియోజకవర్గం అయితే మాత్రం ఉదాహరణకు మనం చూసుకోవచ్చు. ఏంటంటే పులివెందులో మరి వారసత్వ రాజకీయం నడుస్తుంటుంది. అంచనాలు ఉంటాయి అక్కడ. కానీ ఏ మాత్రం సంబంధం లేని తొలిసారి విజయం దక్కించుకున్న నియోజకవర్గంలో 2.5 ఏళ్ల ముందే పవన్ కళ్యాణ్ గారు ఈ తరహా ఫీడ్బ్యాక్ రావడం విశేషమని చెప్పాలి. తాజాగా పంచాయతీరాజ్ శాఖ నుంచి తీసుకున్న ఫీడ్బ్యాక్ ఏంటంటే పార్టీ నుంచి తీసుకున్న ఫీడ్బ్యాక్ కూడా పవన్ కళ్యాణ్ తిరుగులేదన్న సంకేతాలు కూడా పంపుతున్నాయి. ఎందుకు అక్కడ పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ గెలవచ్చు అనేది మాత్రం మనం గమనించుకున్నట్లయితే అభివృద్ధి పిఠాపురంలోని కనీవిని ఎరుగని రీతిలో అభివృద్ధి ముందుకు సాగుతుందని చెప్పుకోవచ్చు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టుకుంటున్నారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో రహదారులు అయితే మాత్రం మరి పూర్తి అయ్యేవి అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు పిఠాపురం నుంచి ఇతర ప్రాంతాలను మరి కలిపే ప్రధాన రహదారులపై దృష్టి పెట్టారనమాట అక్కడ. దీంతో నియోజకవర్గంలో పక్కాగా అభివృద్ధి ముందుకు సాగుతుందని చెప్పుకోవచ్చు. అదే సమయంలో కొత్త పనులు కూడా చేపట్టారు. ఒకవైపు రైతులకు, మరోవైపు పారిశ్రామికవేత్తలకు కూడా అండగా ఉంటున్నారు. సరే, రెండోది చూసుకున్నట్టయితే సామాజిక వర్గం. మనం ఇక్కడ సామాజిక వర్గం పరంగా దాదాపు కాపులు అందరూ పవన్ కళ్యాణ్ వైపే నిలబడతారని చెప్పుకోవచ్చు. ఇతర పార్టీలలో కాపు నాయకులు ప్రభావం పెద్దగా కనిపించడం పోకపోవచ్చు. ఉన్నవారంతా కూడా పవన్ కళ్యాణ్ జై కొట్టేవారే కాబట్టి ఇది కూడా వచ్చే ఎన్నికలపై అంచనాలు పెంచిందనమాట. సరే, మనం కూడా మళ్ళీ ఇంకొంచెం 3వ పాయింట్ కూడా చూసుకుందాం. పిఠాపురంలో ఎక్కువగా మహిళలు మరి జనసేన పార్టీకి ఉంటారు. ఎందుకంటే మనం గతంలో చూసుకున్నట్టయితే జనసేనకి ఎక్కువగా పీఠం కట్టింది మహిళలు అనుకోవచ్చు. పిఠాపురంలో మహిళా ఓట్ల బ్యాంకు ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఓటు బ్యాంకు పవన్ కళ్యాణ్కు అనుకూలంగా మారిపోతుందన్నమాట. అంతేకాదు మరోసారి పవన్ కళ్యాణ్ అధిక మెజారిటీతో గెలిపించుకుంటామని మహిళలు బల్లగుద్ది చెప్తున్నారు. సో ఇలా పవన్ నియోజకవర్గాల్లో ఎలా చూసుకున్నా వేరే పార్టీకి కూడా అవకాశం కల్పించడం లేదనమాట. సరే, పిఠాపురం కానీ మనం కానీ చూసుకున్నట్లయితే పక్కా మళ్ళీ పవన్ కళ్యాణే గెలుస్తారని మనం భావించుకోవచ్చు. సో ఇదండి వీడియో.